అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అంతేకాకుండా సుపరిపాలన ద్వారా సమర్థవంతమైన పాలన ఇచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు హామీ ఇచ్చాం. మీరు నమ్మారు. నమ్మడం మామూలుగా నమ్మడం కాదు. 94% ఓట్లేసి మొత్తం 94% ఎవరిని పెట్టినా అభ్యర్థులు గెలిపించి 57% ఓట్ల సంఖ్యతో అఖండ మెజారిటీ ఇచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. నాకు అనునిత్యం జ్ఞాపకం ఉంటుంది. నిద్రలేసినప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా ఆలోచన అంతా ఒకటే, ఏ ఒక్క వ్యక్తికి ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు తేగలుగుతామో ఆలోచిస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి. సుపరిపాలన చేస్తేనే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. అదే మరిగా సంక్షేమంగా కూడా సుజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను అందుకే 1వ తారీఖున ప్రతి నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, పరదాలు కట్టుకొని రావచ్చు. కానీ నేను ఒకటే ఆలోచించాను, ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా, మీ ఇంటికి వస్తున్నా, మీ ఇంట్లోనే మీకు పింఛన్లు ఇస్తున్నా. అది మునుపటి పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు వ్యత్యాసం. ఆ రోజు ఆకాశంలో వస్తే కిందన చెట్లు నరికేసేవారు. అంటే విధ్వంసం ఏ విధంగా జరిగిందో మీరు చూశారు. ఈరోజు రాయలసీమలో మనం అవి కూడా వస్తాను. అయితే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్నటి వరకు తుఫాన్ మామూలు కాదు. ఆ తుఫాన్ మనం చూస్తే అందరం కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఎంత నష్టం జరుగుతుందో తెలియదు. మళ్లీ కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే నాకు 96, 97 జ్ఞాపకం వచ్చాయి. అంత పెద్ద పెను తుఫాన్ వచ్చినప్పుడు టెక్నాలజీని కూడా చాలా వరకు మీరు చూస్తే నేను 17 నెలలుగా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఇంకా త్వరితగతిన పనులు చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి టెక్నాలజీని గవర్నమెంట్ యంత్రాంగానికి అనుసంధానం చేశాను. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు ఆనాటి పాలకులు చెప్పారు పెన్షన్లు ఇవ్వడానికి 2,55,000 మంది, 2,62,000 మందిని వాలంటీర్లు పెట్టామని ఒక పెన్షన్ ఇవ్వడానికి. అదే యంత్రాంగం ఈరోజు మీరు చూస్తే నిద్ర లేస్తే మీ ఇంటికి నేరుగా పింఛన్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముందు కంటే మెరుగ్గా వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెరుగ్గా వస్తున్నాయంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, వస్తున్నాయని. ఎక్కడ పింఛన్ ఇచ్చారో మా కంప్యూటర్లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఏ టైంలో ఏ వ్యక్తికి ఏ స్పాట్ లో ఇచ్చారో నేరుగా వస్తుంది. దాంతో నేను తృప్తి పడలేదు. సాయంత్రం మళ్ళా మీకు ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపిస్తున్నా. ఆ మెసేజ్ ప్రకారం వచ్చిన అధికారి సక్రమంగా ఇచ్చాడా, లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూశాడా, చులకనగా చూశాడా, అది కూడా తెప్పించుకుంటున్నా. ఇవన్నీ చేస్తున్నానంటే నాకు ఈ పేదవాళ్లపై నుండే ప్రేమ నాకుండడమే కాదు, అధికార యంత్రాంగానికి కూడా అదే భావన ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఈరోజు మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్ ప్రజలకు కష్టాలు తెచ్చింది, నష్టాలు తెచ్చింది. కానీ తొలి రోజునే నేను అప్రమత్తం అయ్యాను. ఇంత మునుపు కూడా చాలా తుఫాన్లు నేను చూశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే 96, 97లో హరికేన్ తుఫాను చూశాం. 2016 ఆ ప్రాంత 15, 16, 15లోనే ఉదుగు తుఫాను చూశాం. తర్వాత తిత్లీ తుఫాను చూశాం. అనేక వరదలు చూశాం, అనేక కరువులు కూడా చూశాం. నేను వస్తానే ఒక 5 పాయింట్ ఫార్ములా పెట్టాను. ముందుగానే అప్రమత్తం చేయడం, ప్రిపేర్ కావడం, ఎక్కడికక్కడ మానిటరింగ్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాను. ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి అలర్ట్స్ మెకానిజం పెట్టాను. ఇంకో పక్క ఒక్క మనిషి చనిపోకూడదు, అందరినీ కాపాడాలి, ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. అదే మాదిరిగా రీహాబిలిటేషన్ ఎక్కడన్నా జరిగితే తొందరగా ఒక రోడ్డు బ్లాక్ అయితే చెట్లు వర్షం పడతా ఉంటే చెట్లు కూడా వారగా పెట్టి మీకు ప్రయాణ సౌకర్యం కల్పించాం. కరెంట్ ఆగిపోతే ఎంత తొందరగా తిరిగి కరెంట్ ఇవ్వగలుగుతామో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మళ్ళా మీరు ఒకసారి ఆలోచిస్తే నష్టపోయిన రైతాంగానికి, నష్టపోయిన ప్రతి ఒక్కరికి మళ్లీ న్యాయం చేయడం కోసం 5 రోజుల్లో ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలి, కడాన పంటల్లో పంట పొలాల్లో నీళ్లుంటే ఆ నీళ్లు కూడా తీసేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎక్కడ పంట కుళ్ళిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇది ఈరోజు ఒక బాధ్యతతో చేసిన పని. దీనివల్ల మీరు చూస్తే చాలా పగడ్బందీగా ముందుకు పోయాం. కాబట్టి 5,200 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 2 మాత్రం ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. నేనైతే రాత్రింబగళ్ళు నేను గాని